హాయ్ గైస్, టెక్ న్యూస్ 29కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ అయితే ఈరోజు ఐక్యూ Z9 టర్బో ప్లస్ అయితే చైనాలో లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా 144Hz రిఫ్రెష్ రేట్తో, అలానే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో, దీంతో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, అలానే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో, దీంతో పాటుగా 6400 mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే చైనాలో 2299 yuans అయితే పెట్టారు. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 27,300 అయితే లాంచ్ చేశారు. మోస్ట్లీ వీళ్ళు ఈ మొబైల్ అయితే ఇండియాకి అయితే తీసుకురారు. ఒకవేళ వీళ్ళు ఈ మొబైల్ ని ఇండియాకి ఇదే ప్రైస్ రేంజ్ లో తీసుకొస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి మోటో నుంచి. మోటో అయితే మోటో జీ స్టైన్లెస్ సిరీస్ లో మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడైతే వీళ్ళు ఈ సిరీస్ లో తీసుకురాబోయే అప్కమింగ్ మొబైల్ యొక్క రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. దీని డిజైన్ చూసుకుంటే మనకి ఏదైతే మోటో 8 సిరీస్ ఉన్నాయో దానిలానే ఉంది. ఈ సిరీస్ లో చూసుకుంటే వీళ్ళు పెన్ సపోర్ట్ అయితే తీసుకొస్తూ ఉంటారు. అలానే మనకి ఈ మొబైల్ 2025 మేలో అయితే లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ కూడా మనకి మోటో నుంచి. మోటో అయితే మోటో థింక్ ఫోన్ 2025 అనే పేరుతో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడైతే వీటి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఒకసారి మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో, అలానే 6.36 ఇంచ్ POLED డిస్ప్లే తో, అలానే 120Hz రిఫ్రెష్ రేట్ తో, దీంతో పాటుగా 4310 mAh బ్యాటరీ, అలానే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో, అలానే మిలిటరీ సర్టిఫికేషన్ తో, దీంతో పాటుగా IP రేటింగ్ తో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ కూడా మనకి మోస్ట్లీ 2025 మేలో అయితే లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి వివో నుంచి. వివో అయితే ఈరోజు వివో V40e అనే పేరుతో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో, అలానే 6.7 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో, 120Hz రిఫ్రెష్ రేట్ తో, దీంతో పాటుగా 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. అలానే ఈ మొబైల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో, దీంతో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, అలానే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 29,000 అయితే పెట్టారు. అలానే ఈ మొబైల్ మనకి అక్టోబర్ 2 నుంచి అయితే మనకి సేల్ కి అయితే వస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ మొబైల్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా అయిందని చెప్పొచ్చు. ఇదే మొబైల్ మనకి 25,000 లో తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. ఒకవేళ ఈ మొబైల్ ని ఫస్ట్ సేల్ లో అందరు 25,000 లో తీసుకొస్తే దీనికి బెటర్ సేల్స్ అయితే ఉండొచ్చు. ఫైనల్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ అయితే ఈరోజు రెడ్మీ వాచ్ 5 లైట్ అనే పేరుతో ఒక వాచ్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ వాచ్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో 1.96 ఇంచ్ AMOLED డిస్ప్లే తో, అలానే 600 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ తో, దీంతో పాటుగా 18 days బ్యాటరీ బ్యాకప్ తో, అలానే బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ తో ఈ వాచ్ అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 4,000 అయితే పెట్టారు. అలానే మనకి ఈ వాచ్ చూసుకుంటే రేపటి నుంచి అయితే సేల్ కి అయితే వస్తుంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.